వృషభ రాశి అండి. వృషభ రాశిలోనే రవి బుధ గురు శుక్రులు ఉన్నారు. చాలా మంచిది. గురుడు ఉండమే నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రవి బుధులు ఉండడం వల్ల మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు. సైంటిస్టులుగా, ఆస్ట్రాలజర్స్గా మీకు బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వలన కూడా చదువు బాగా వస్తుందండి. గురుడు లగ్నంలో ఉండడం వల్లనే మీకు చదువు బాగా రావడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ద్వితీయ భావంలో మళ్ళీ రవి బుధులు ఉన్నారు. రవి బుధులతో కలిసిన శుక్రుడు ఉన్నాడు. చంద్రుడు కూడా అక్కడ ఉంటాడు. ఈ కాంబినేషన్ ఏముందంటే ఫైనాన్షియల్గా ఎక్కువగా బాగా డెవలప్ అవుతారండి. ఫోర్త్ హౌస్ లార్డ్ రవి రెండో భావంలో ఉండడం వల్ల ముఖ్యంగా చాలామంది ల్యాండ్స్ కొనుక్కోవడము, ఇళ్ళు కొనుక్కోవడము ఇవి జరుగుతుంది. సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్న విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ధనాదాయం బాగుంటుందండి. ముఖ్యంగా సింగింగ్ బాగా పాటలు పాడే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందులో డౌటే లేదు. శుక్రుడు కూడా ద్వితీయ భావంలో ఉన్న బుధ శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల లగ్న ద్వితీయ బదులు అంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కష్టపడి సంపాదించే ధనయోగం మీకు బాగా ఉంటుంది. కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. మీకు బాగా ముఖవర్చస్సు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. అంటే 10, 11వ తారీఖులో దగ్గర ప్రాంత ప్రయాణాలు తప్పకుండా చేస్తారు. మీ తోబుట్టులను కలవడానికి అవకాశాలు ఎక్కువ. ఆభరణాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ భావంలో కేతు ఉండడము, ముఖ్యంగా ఫోర్త్ భావం చూసుకుంటే చదువులో ఆటంకాలు కలగడానికి, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతంగా ఉండదు. మెడిసిన్స్ పడవలసి వస్తుందండి. కొంతమంది వ్యవసాయదారులు మాత్రం పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏమైనా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి షేర్స్ వలన లాభాలుగా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం అంటాం దాన్ని, బాగా మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలుగా ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, అలాగే వివాహ శుభకార్యాలు జరగడము, లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు జరగడము, వివాహాలు సెటిల్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయండి. ముఖ్యంగా మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్టేషనరీ, అలాగే ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు, ఇవన్నీ వాటిలో కూడా మంచి, మీరు ఎక్కడున్నా ఏ బిజినెస్ చేసినా బిజినెస్ షైన్ అవుతారు. అలాగే మీరు ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికే ఈ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల. అంతేకాదండి, మీకు తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది. గురువు గారిని, పీఠాధిపతులను కలుస్తారు. శని బాగున్నాడు, దశమంలో శని. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి యోగం ఉంటుందండి. అంటే పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. దశమ శని చాలా మంచివాడు, యోగాన్ని కలిగిస్తాడు. భాగ్యాధిపతి రాజ్యస్థానంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి యోగాన్ని కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా లాభస్థానంలో రాహు ఏం చేస్తాడంటే అంటే జలతత్వ రాశిలో ఉన్నాడు. జలతత్వ రాశిలో నీరు అంటాం దాన్ని. జలతత్వ రాశిలో ఉండడం వల్ల ఫ్లైట్స్లో ఎక్కడము, సముద్రాల మీద, నీళ్ళ మీద ప్రయాణాలు చేయడము ఇవన్నీ జరుగుతాయండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఈ రాహు మీకు ఏమాత్రం ఇబ్బంది ఏం కలిగించడు. ఆయన దుర్గాదేవి యొక్క మీకు ప్రభావం కలిగేట్ చేస్తుంటాడు. ఏదైనా కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల, శని దృష్టి కూడా ఉండడం వల్ల మీకు కొద్దిగా యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, దెబ్బలు తగలడం కానీ, బ్లడ్ సంబంధించిన వ్యవహారాలు కానీ అందరికీ ఉండదండి. కొంతమంది జాతకాలు రీచ్ ఉంటుంది. కాకపోతే సూచనలు చేయడం జరుగుతుంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.